నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది.